ఆదికాండం 33వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు దేవుడు అని పేరు పెట్టెను. చదవబడినటువంటి వాక్యములో ఒక భక్తుడు ఒక బలిపీఠము కట్టించి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఏ పేరయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడు. మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడు. ఓ అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు జరిగి అన్నదమ్ముళ్ళు విడిపోయినట్లుగా కట్టుబట్టలతో ఒక కర్రతో ఒక కొబ్బరి నూనె డబ్బాతో ఆ భక్తుడు ఒంటరిగా ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసి రాత్రంతా కూడా దేవునితో పోరాడినట్లుగా సూర్యోదయము అవ్వగానే తన అడుగులను మార్చుకొని అన్న వైపుగా వెళ్ళి అన్నతో సమాధాన పడినట్లుగా ఈ వాక్యములో మనకు అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తులు కనబడతారు మనకి, ఏశావు యాకోబు. ఇద్దరి మధ్యలో ఆస్తి తగాదాలు ప్రారంభించబడ్డాయి. ఇద్దరు విడిపోయారు. తలో దిక్కుగా వారి కుటుంబము చెదిరిపోయింది. యాకోబు ఒంటరివాడైపోయాడు. చేతిలో కర్ర చేత, చేతిలో ఒంటి మీద వేసుకున్నటువంటి వస్త్రాలతోనే ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనం వాక్యాన్ని చదివాం చాలాసార్లు. రాత్రంతా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. తెల్లవారింది. ఇక చేసేదేమీ లేక అన్నకు ఎదురుగా వెళ్ళాడు. అన్నతో సమాధాన పడ్డాడు. మరలా సుక్కోతు అనేటువంటి ప్రాంతములో కొన్ని పాకాలను వేసి అక్కడ కూర్చొని ఓ ఆలోచన చేస్తూ ఉన్నాడు యాకోబు. ఒంటరిగా ప్రారంభించినటువంటి నా ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు అన్నతో సమాధానాన్ని కలిగించాడు. నాతో రాత్రంతా కూడా దేవుడు ఉన్నాడు. నా ప్రార్థన విన్నాడు. నాకు ఎన్నో మేలులు చేశాడు అని యాకోబు తన హృదయములో తలంచుకొని కృతజ్ఞత బలిపీఠాన్ని కట్టించి ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని, ఆరాధన అనేటువంటి బలిపీఠాన్ని కట్టించి ఆ బలిపీఠానికి ఇశ్రాయేలు దేవుడు అని పేరు పెట్టాడు. అర్థమైందా నేను చెప్పినటువంటి విషయం? మనం ఆరాధిస్తున్న దేవుడు ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడు. అర్థమైనటువంటి ఒక సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన మనలను ఎన్నటికీ కూడా విడిచిపెట్టకుండా మనలను వెంబడించే దేవుడై ఉన్నాడు. కనుక మనం ఆ విషయాలను ఎన్నటికీ కూడా మరిచిపోకూడదు. ఎన్నటికీ మరిచిపోకూడదు. లాబాను ఇంటి దగ్గరికి వెళ్ళాడు. చాలా సంవత్సరాలు దాస్యం చేశాడు. మరలా తిరిగి తన ఇంటికి వచ్చాడు. అప్పుడే ఒక దుర్వార్త యాకోబు చెవిన పడింది, నీ అన్న నిన్ను చంపటానికి వస్తూ ఉన్నాడు అని. అట్లాంటి సమయంలో నాకు తోడై ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుడు నన్ను ఎన్నటికీ మరిచిపోడు అని ఒక బలిపీఠాన్ని కట్టించి ఆ బలిపీఠానికి ఇశ్రాయేలు దేవుడు అని పేరు పెట్టడం జరిగింది. మనం ఆరాధించే దేవుడు చాలా మనకు సరిపోయినటువంటి
దేవునిగా, మనకు చాలిన దేవునిగా ఈ స్థలంలో సంచరిస్తూ ఒక్కొక్కరిని పరోక్షముగా, ఆత్మీయముగా, శారీరకముగా బలపరచటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడై ఉన్నటువంటి దేవుడు మన జీవితాలలో ఎట్లాంటి కార్యాలు చేస్తాడో ఒక్క 2-3 విషయాలు నేను క్లుప్తముగా చెప్పి ముగించేస్తాను. చదవండి. మొదటి సమూయేలు పుస్తకం 1వ అధ్యాయము 17-18 వాక్యాలు చదువుకుందాం. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. అందరం ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమము అనేటువంటి పదం దగ్గర మనమందరం ఒక్కసారి ఆగి ఆ పదము క్రింద మరో విషయాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆయనతో హన్నా చేసుకున్నటువంటి మనవి ఆమెకు దేవుడు దయచేయునుగాక అని దైవజనుడైనటువంటి ఏలీ ఆమెతో చెప్పటం మనం చదువుతూ ఉన్నామండి. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలను గమనించాలి, గ్రహించాలి. మనందరికీ తెలుసు, హన్నా యొక్క భర్త మరొక వివాహం చేసుకున్నటువంటి నాటి నుండి ఆమెకు చాలా శోధన, చాలా బాధ, చాలా వేదన, సూటిపోటి మాటల చేత చాలా ఆమె మనస్సు గాయమైపోతూ ఉన్నది. ఆమె చాలా వేదనతో ప్రార్థనా మందిరం, షిలోహు అనేటువంటి మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది, దుఃఖముతో వేడుకుంటూ ఉంది, ప్రభువుని బ్రతిములాడుకుంటూ ఉంది. ఆ సమయంలో దైవజనుడైనటువంటి ఏలియా ద్వారాగా ఆమెతో ఒక సమాధానమైనటువంటి మాట, అమ్మా, నీవు దుఃఖముతో ఈ స్థలములో నుండి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఈ స్థలములోనికి నీవు దుఃఖముతో వచ్చావు, వేదనతో వచ్చావు, కుటుంబ సమస్యలతో వచ్చావు, కష్టమంతా కలిగి ఈ స్థలములోనికి నీవు వచ్చినటువంటి వ్యక్తివిగా ఉన్నావు. అలా వచ్చిన నీవు మరలా అలాగే తిరిగి వెళ్ళవు. నీ దుఃఖము ఈ స్థలములో కనుమరుగైపోయేటట్లుగా నీవు చేసిన మనవి ఆకాశము నుండి నీవు ఎవరికైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థన ఆలకించుచున్న దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నీ మనవిని నీకు దయచేయునుగాక అని ఒక సమాధానం ఇచ్చాడండి. ఒక మాట తెలియచేశాడు. ఆ 18వ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఆమె ఎలా వెళ్ళింది? చదువమ్మా. ఆమె అతనితో, నీ సేవకురాలనైనటువంటి నేను నీ దృష్టికి నేను దుఃఖము ఇక ఆమె జీవితంలో నుండి తొలగిపోయింది. మన జీవితంలో చాలా విషయాలు మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. మన కుటుంబీకులు మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు. మనకు సంబంధించినటువంటి వారందరూ కూడా మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వారిగా ఉంటారు. అయితే మనము ఈ స్థలంలోనికి, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము దేవునితో ఒక మనవి చేసుకోవాలి. నీవు ఎప్పుడైతే మనవి చేసుకోవటం ప్రారంభిస్తావో ఈ స్థలములో నుండి నీవు క్షేమముగా నీ గృహంలోనికి తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు ఆ రోజు నుండి దుఃఖముగా ఉండటం మానేసిందంట. మరి ఈ రోజు నువ్వు ఎంత దుఃఖముతో ఈ స్థలంలోనికి వచ్చావో, నీ దుఃఖానికి కారణము ఏమై ఉన్నదో
నీ దుఃఖానికి సంబంధించినటువంటి వ్యక్తులను ముందుగా పెట్టుకొని ఈ స్థలంలో ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఇశ్రాయేలు దేవుడు బయలుదేరి నీ మనవిని ఆలకించి నీ ప్రార్థనను అంగీకరించి నీ దుఃఖానికి కారణమైనటువంటి ప్రతి కారణాన్ని నీ జీవితంలో నుండి తొలగించబోతూ ఉన్నాడు. చాలా కారణాలు ఉండొచ్చు కదా, చాలా కారణాలు నీ జీవితంలో నీ బ్రతుకులో ఉండొచ్చు. నీ దుఃఖానికి ప్రతిరోజు ఏదో ఒక దుఃఖం, క్షేమము లేదు, ప్రార్థన చెయ్యాలి అన్న నడిపింపు లేదు, ప్రార్థనలో కూర్చోవాలి అన్న ఆలోచన లేదు, నాకంటూ మంచి రోజులు లేవా అనేటువంటి దుఃఖం, నా పిల్లలు ఇకను మారరా అనేటువంటి దుఃఖం, ఎంత కష్టపడుతున్నా కష్టమంతా వ్యర్థమైపోతుంది అనేటువంటి దుఃఖం, ఇంకా త్రాగుతున్నటువంటి నా భర్త అయినా నా బిడ్డలైనా ఇకను మారరా అనేటువంటి దుఃఖం, చింతతో ఇక నా బ్రతుకు ఎంతకాలం ఇలాగే బ్రతకాలి అనేటువంటి దుఃఖం. ఆ దుఃఖమంతా ఈరోజు ఈ స్థలంలో ఏమండి విడిచి వెళ్ళి నీ మనవి ఆకాశమందు ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరునుగాక, వెళ్ళునుగాక. ప్రభు మనందరికీ మనం చేయుచున్నటువంటి ప్రార్థనకు జవాబును అనుగ్రహించునుగాక. నువ్వు క్షేమముగా వెళ్ళాలండి. నువ్వు అన్నల మధ్యలో దుఃఖంగా ఉండవచ్చు, తమ్ముళ్ళ మధ్యలో దుఃఖంగా ఉండవచ్చు, అక్కల మధ్యలో దుఃఖంగా ఉండవచ్చు, కుటుంబీకుల మధ్యలో దుఃఖముగా ఉండవచ్చు, రక్త సంబంధికుల మధ్యలో దుఃఖముగా ఉండి అయినను చివరిసారిగా నా ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేద్దాము అనేటువంటి ఆశ చేత ఎబ్బేజు మనస్సుతో నీవు కూడా మొరపెట్టి ఒకవేళ ఉండి ఉండవచ్చు. ఎబ్బేజు కూడా మొరపెట్టాడు. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు. ఏ దేవుని గురించి అండి? మనం ఆరాధించే దేవుడు ఎవరండి? ఇశ్రాయేలు దేవుడు. ఆయన ఇశ్రాయేలు దేవుడై ఉన్నటువంటి, అంటే దానికి అర్థం ఇంకా వేరే దేవుడు ఎవ్వరు లేరు, నేనొక్కడనే నీకు చాలిన దేవుడను, నేనొక్కడనే నీ స్థితిని మార్చగలిగిన దేవుడను, నేనే అని మాట్లాడినట్లుగా ఈరోజు మనందరి హృదయాలకు ఒక సంతోషకరమైనటువంటి సమాధానపూర్వక ఒక మాట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇశ్రాయేలు దేవుడనయ్యా. ఎబ్బేజు మనందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? తెలియదు ఎవరికి? ఎబ్బేజు అందరికీ తెలుసు. బైబిల్లో మనం చాలా సమయాల్లో ఎబ్బేజు గురించి చాలామంది సేవకులు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. ఎబ్బేజు అనేటువంటి పేరుకు అర్థం ఏంటో తెలుసా? వేదనా పుత్రుడు. ఎవరు పెట్టారు ఆ పేరు? కన్న తల్లి పెట్టింది. తనకు ప్రసవ వేదన పడుతున్న సమయంలో తను ప్రసవించేటప్పుడు తనకు ఈ ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి వల్ల చాలా బాధ కలిగింది. తన ప్రసవ వేదన చాలా ఆయాసకరంగా మారింది, చాలా దుఃఖముగా మారింది. నా దుఃఖానికి కారణమై ఉన్నటువంటి నేను ప్రసవిస్తున్నటువంటి ఈ బిడ్డకు ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే అర్థం వేదనా పుత్రుడు. ఎవరండి? వేదనా పుత్రుడు. కన్న తల్లి పెట్టవలసినటువంటి పేరేనా? రేపు నా బిడ్డ 10 మందిలో తిరుగుతూ ఉంటాడే, 10 మందిలోనికి వెళతాడే, నా బిడ్డ నేను బ్రతికిన బ్రతుకు బ్రతకకూడదే, నా బిడ్డ గౌరవంగా బ్రతకాలి, తలెత్తుకొని బ్రతకాలి అని ఏ తల్లి అయినా కోరుకుంటుంది కదా, అవునా కాదా? అట్లాంటి కన్న తల్లి ఎబ్బేజుకి వేదనాకరమైనటువంటి పుత్రుడు అని పేరు పెట్టింది. అన్నల మధ్యలో సంతోషం లేదు,
తమ్ముళ్ళ మధ్యలో సంతోషం లేదు, కుటుంబములో ఏ శుభకార్యాలలో పాలు పంపులు పొందుకునేటువంటి యోగ్యత లేదు యెబ్బేజుకి. ఎప్పుడు వేదనతో, ఎప్పుడు దుఃఖముతో, ఎప్పుడు కన్నీటితోనే తన బ్రతుకంతా కూడా కుమిలిపోతూ ఉండేవాడు. అట్లాంటి వ్యక్తి ఒకానొక రోజున ఇశ్రాయేలు దేవునితో మొరపెట్టడం ప్రారంభించాడు. ఏమని చదువమ్మా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎక్కడైతే తలదించుకున్నానో, ఎక్కడైతే నేను కృంగిపోయి నీరు కారిపోయి నిరుత్సాహమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయానో, ఎవరి ముందైతే అవమానపరచబడ్డానో, ఏ అన్నల మధ్యలో తలదించుకున్నానో వారి మధ్యలోనే నేను ఘనపరచబడాలి, నేను కీడులో నుండి తప్పించబడాలి, నా సరిహద్దులన్నీ విశాలపరచబడాలి అని మనవి చేశాడంట. దేవుడు విన్నాడా? వినలేదా? దేవుడు ఆలకించాడా? ఆలకించలేదా? నీ మనవుల ధ్వనులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలన్నా, చేరాలి అన్నా, ఇశ్రాయేలు దేవునిని నీవు ఆధారము చేసుకొని నీవు ఆ దేవుణ్ణి ఆశ్రయించి ఎప్పుడైతే బ్రతుకుతావో ఆయన నీ ప్రార్థన నిశ్చయముగా వింటాడు, నీ అవమానాన్ని తొలగిస్తాడు. ప్రభు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గొప్ప చేయటం ప్రారంభిస్తాడు. నీ అవమానాలలో నుండి నిన్ను విడిపించటానికి నీకు చాలిన దేవునిగా ఆకాశము నుండి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. చెప్దాం అందరం చేతులూపుతూ. నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పండి. ఎందుకు పోతున్నారు? ఏదో అనాలోచనలో ఉన్నారు. అనాలోచనంతా తొలగిపోవాలి, ఆ అనాలోచనంతా దూరం అయిపోవాలి. యేసయ్యను నమ్ముకుంటే కష్టాలు రావేమో అని యేసయ్యను నమ్ముకోకూడదు. యేసయ్యను నమ్ముకున్న వారి కష్టాలు ఎక్కువ వస్తాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి. యేసయ్యను నమ్ముకుంటేనే కష్టాలు అసలు. ఎందుకో చెప్పనా? ఆ కష్టాలు మనం ఎప్పుడైతే అనుభవించి, ఆ శ్రమలు ఎప్పుడైతే మనం భరిస్తామో అప్పుడు మనకి పరలోకం ఉంటుందండి. ఊరకనే రాదు పరలోకం. లూకా సువార్తలో ఉంటుంది, క్రీస్తు ఈలాగు శ్రమపడి, క్రీస్తు ఈలాగున శ్రమపడి తన మహిమలోనికి చేర్చబడెను. మనమందరం కూడా మహిమను చూడాలి అన్నా, మహిమను అనుభవించాలి అన్నా మనం ఏమవ్వాలండి? చెప్పాలి. శ్రమ పడాలి, కష్టపడాలి. మనం తప్పకుండా ఏమండి కన్నీటిని రుచి చూడాలి. పరలోకం వరకునే వస్తుందా? ఏమండి పరలోకం వరకునే వస్తుందా? పరలోకంలో మనమందరం ప్రవేశించాలి అంటే ఎంత ప్రయాసపడాలి, గ్రహించాలి మనమందరం. అందుకే వాక్యంలో ఏమండి మనము నేర్చుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయి. యెబ్బేజు తన శ్రమను గురించి, తనకు ఉన్నటువంటి కీడును గురించి, తన సరిహద్దులను గురించి యేసయ్యతో మొరపెడుతూ ఉన్నాడు. నువ్వు ఒక్కడవేనయ్యా, వాటన్నిటిలో నుండి నన్ను విడిపించగలిగి నాకు చాలినట్లుగా నన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడవు అని యెబ్బేజు ప్రార్థన చేసినట్లుగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రభువుతో మనవి చేయటం నేర్చుకుంటామో, ఎల్లకాలం ఉంటాయా? ఎల్లకాలం అప్పులు ఉంటాయండి? ఎల్లకాలం బలహీనతలు ఉంటాయా? ఎల్లకాలం కీడు ఉంటుందా? ఈరోజు నిన్ను తిట్టిన నోరులే రేపు నిన్ను గణపరిచేటట్లుగా దేవుడు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈరోజు నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే తలను పైకి లేవనెత్తగలిగిన సమర్థుడై ఉన్నాడు ఆయన. ఎల్లకాలం ఉండవండి, అది మనం గ్రహించుకోవాలి. ఇశ్రాయేలు దేవుడు మనలను ఆశీర్వదించి దీవించే దేవుడై ఉన్నాడు. మొదటి మాట. రెండవ మాట కూడా చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 67-68 వాక్యాలు చదువుకుందాం. మరియు అతని తండ్రి జకర్యా
పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రవచిస్తా ఉన్నాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారందరికీ విమోచన కలిగించబోతూ ఉన్నాడు. తన ప్రజలకు ఇశ్రాయేలు దేవుడు విమోచన కలిగించే దేవుడై ఉన్నాడు. విమోచన అంటే అర్థం విడుదల కలిగించే దేవుడు. మనమందరం ఏ బంధకాలతో ఉన్నామో ప్రభువుకి తెలుసు. ఏ కట్ల మధ్యలో మనమందరం చిక్కుకొని విడిపించబడలేనటువంటి స్థితి మధ్యలో ఉన్నామో ప్రభువు ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. విమోచన ఈరోజు మనకి కావాలి. మనమందరం విడిపించబడాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి వారు విడుదల పొందాలి. అవునా కాదా? విడిపించబడాలా లేదా? ఎవరెవరు విడుదల పొందాలో అందరికీ తెలుసు. అబద్ధమనే బంధకము చేత ఉన్నటువంటి వారు ఆ అబద్ధములో నుండి విడుదల పొందాలి. లోకములో కలిసిపోయినటువంటి వారు ఆ లోకం అనే కట్లలో నుండి విడుదల పొందాలి. విమోచన అవసరమై ఉన్నది. యోబు ప్రార్థన చేస్తాడు, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడయ్యా. లోకమంతా ఒక్కటైపోయి నన్ను నిందించిన దూషించిన వారందరూ నా యొద్దకు ఈటెలతోనూ కత్తులతోనూ వచ్చి నన్ను గాల్లోకి ఎగరేసి ముక్కలుగా నరికినా నేను ఆ గాల్లో నుండి నేల మీదకు పడి ఒక మాంసపు ముద్దగా పడే సమయంలో నా మాంసమైన నా శరీరంలో నుండి రక్తమైన నా విమోచకుడు సజీవుడు అని ఆయనను స్తుతించాలి అని తీర్మానం చేసుకున్నాడు యోబు. మన విమోచకుడు సజీవుడై ఉన్నాడండి. సామెతల గ్రంథకర్త కూడా ఒక మాట అంటాడు, నా విమోచకుడు బలవంతుడు అని. మన విమోచకుడు ఎవరు? బలవంతుడై ఉన్నాడు. ఆయన బలాన్ని మనం అందరం కూడా అనుభవించేటట్లుగా చెయ్యాలి అని ఎదురు చూస్తూ కోరుకుంటూ ఉన్న దేవుడు కదా. అవునా? ఆయన బలాన్ని మనం అనుభవించాలండి. ఆయన బలాన్ని మనం అందరం పొందుకోవాలి. విమోచించబడాలి. ఎందులో నుండి? దేహ విమోచన అని ఒక వాక్యం ఉంది బైబిల్లో. దేహ విమోచన, దేహంలో నుండి విమోచించబడాలి. రెండవదిగా రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం 22వ వాక్యాన్ని చదవండి. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడ్డారు. ఇందుకు దేవునికి స్తోత్రం. అయినను పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున, చూడండి, అదే మన ఫలం. ఏం ఫలం అంట? నిత్య జీవమే ఒక ఫలం. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. చాలా ఫలాలు ఈరోజు పండకుండానే రాలిపోతూ ఉన్నాయి. చెట్ల నుండి, కుటుంబాలలో నుండి రాలిపోతూ ఉన్నాయి. సమాజంలో నుండి రాలిపోతూ ఉన్నాయి. కానీ మనమందరం అలా కాదు. మన ఫలము నిత్య జీవమై ఉన్నది. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చినటువంటి యేసయ్య రక్తము చేత మనమందరం కూడా కడగబడ్డాం. వెండి నిన్ను రక్షించలా, బంగారము నిన్ను రక్షించలా, లోకంలో ఏది కూడా నిన్ను విమోచించలా. గొర్రె పిల్ల రక్తము మాత్రమే నిన్ను విమోచించిందండి. నిన్ను నీతికి దాసునిగా, దాసురాలుగా చేసింది. ఈరోజు విమోచించబడినటువంటి మనమందరం కూడా ఏ ఫలాన్ని చేత పట్టుకొని ముందుకు సాగిపోతూ ఉన్నాం? ఏ ఫలములో మనం బ్రతుకుతున్నామండి? ఏ ఫలములో మనం బ్రతుకుతూ ఉన్నాం? విమోచించబడ్డామా? విమోచించబడినటువంటి మనం ఇక్కనూ కూడా దేనికి దాసులుగా బ్రతుకుతూ ఉన్నాం? ఏ దాస్యత్వపు కాడి క్రింద మనం జీవిస్తూ బ్రతుకుతూ కొట్టుమిట్టాడుచూ ఉన్నాం? ఆలోచించండి.
ఏమండి, ఇంకొక విషయం చెప్పంటారా మీకు? నీతికి ఫలం నిత్య జీవం అయితే పాపానికి ఫలం నరకం అని కూడా వాక్యంలో వ్రాయబడి ఉంది. మనమందరం కూడా అందులోనికి వెళ్ళిపోకుండా, అందులో పడిపోకుండా, అందులో జారిపోకుండా ఏమండి దాని నుండి విడిపించబడాలి అని దేవుడు కోరుకుంటూ, దాని నుండి మనం విడుదల పొందాలి అని ఏమండి గొర్రె పిల్లగా మార్చబడి ఆయన రక్తాన్ని మనందరి మీద ప్రోక్షించి మనలను అందులో నుండి విమోచించి ఇప్పుడు మనలను నీతికి దాసులుగా చేశాడు ఆయన. అందుకు దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ఇశ్రాయేలు దేవుడు ఒకటి, ఆయన ఏం చేస్తాడండి? దుఃఖాన్ని తొలగించి మనలను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనలను విమోచించి విడుదల కలిగించి ఆశీర్వాద ఫలాన్ని అందిస్తాడు. మూడవదిగా ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తన పుస్తకం 68:35. 68వ కీర్తన 35వ వాక్యం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించును. ఇశ్రాయేలు దేవుడు 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు. 3 కార్యాలను చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. మూడవదిగా ఆయన మనకు చేసే కార్యం ఏంటో తెలుసా? బల పరాక్రమము. బలము మనకు అవసరమై ఉన్నది. ఈ బలము ఎవరు పొందుకుంటారో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచేవారు బలాన్ని పొందుకుంటారు. చిన్న పిల్లలు మొదలుకొని చనిపోయేటువంటి ముసలి వారి వరకు ఈ బలం అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది. చాలా మందిలో ఈ బలం అనేటువంటిది ఏమండి పని చెయ్యదు. చాలా మంది నీరసంగా ఉంటారు. చాలా మంది బలాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైనటువంటి బలము చేత నిండుకుంటారంట. ఈ బలం మనకు అవసరం. పరాక్రమము అంటే అర్థం ఏంటంటే శక్తి అని. ఈ బల పరాక్రమములు ఈరోజు మనందరికీ ఇశ్రాయేలు దేవుడైనటువంటి యేసయ్య దయచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. నమ్మదగిన దేవుడై ఉన్నాడు ఆయన. ఈరోజు మనం అందరం కూడా ఈ బల పరాక్రమములు ఏమండి మన బ్రతుకు కాలం అంతా కూడా మనం పొందుకొని దేవుని కొరకు పని చేయుదుముగాక. రోషంగా దేవుని కొరకు పని చేయాలండి. మనం బల పరాక్రమములతో మనం నిండుకోవాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? ఏలియా. మనందరికీ తెలుసు. ఆయన రూములో మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఆయన ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. డోరు కొట్టాడు, తలుపు తీశాడు. ఆయన చేతికి పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం ఇచ్చాడు. ఆయన లోపలికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని చించి చదవటం ప్రారంభించాడు. అందులో ఏం వ్రాయబడి ఉందో తెలుసా? 850 మందిని హతమార్చిన నిన్ను అదే వ్యక్తులలో ఒకనిగా చేసి రేపు ఈ సమయము కల్లా నిన్ను చంపబోతున్నాను అనే మాట ఉంది. అదిరిపోయాడండి. ఆ వార్త చదువుతూనే కలవరపడిపోయాడు. ఆ మాట వింటూనే అసమాధానంలోనికి వెళ్ళిపోయాడు. ఆ మాట ద్వారాగా ఏమండి ఇంటి నుండి పారిపోవటం ప్రారంభించాడు ఏలియా. 850 మందిని ఖడ్గం చేత పట్టుకొని హతమార్చిన ఏమండి ఏలియా ఒక్క స్త్రీ మాట్లాడినటువంటి మాటకు భయపడిపోయాడు. రేపు నిన్ను చంపబోతున్నాను, ఇట్లు యెజెబెలు అని రాసింది. యెజెబెలునైనా నేను రేపటి దినము కల్లా నిన్ను చంపబోతున్నాను అన్నది. ఈరోజు అట్లాంటి వార్తలకు మనం అందరం చాలా భయపడిపోతూ ఉంటాం, చాలా బెదిరిపోతూ ఉంటాం, చాలా కలవరపడిపోతూ ఉంటాం. మరణానికి చక్రవర్తి ఎవరో తెలుసా?
మరణానికి బలవంతుడు ఎవరో తెలుసా? మరణానికి రాజు ఎవరో తెలుసా? సాతానే కదా మరణానికి బలవంతుడు. సాతానుడై ఉంటే మనం ఆరాధించే దేవుడు పరాక్రమము కలిగిన బలవంతుడు, మరణాన్ని కూడా జయించేటట్లుగా చేయగలిగినటువంటి బలవంతుడైన దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. అట్లాంటి దేవుడు ఏమండి ఏలియా విషయంలో కార్యం చెయ్యటానికి ముందుకు రాడా? ఒక చిన్న లెటర్ రాసి పంపించినటువంటి ఆ యెజబెలు మాటలకు భయపడినటువంటి ఏలియా ఇక ప్రయాణమై పరిగెత్తటం ప్రారంభించాడు. చావు కేకలతో, భయముతో, మరణ భయముతో ఓ చెట్టు క్రింద ఒంటరి వానిగా నిద్రపోతూ పోతూ దేవదూత ద్వారాగా మరలా మేల్కొని ఒక అప్పాన్ని తిని ఉన్నటువంటి ఏలియా మరలా దేవునికి ఆకాశము నుండి ఒక ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేశాడండి? ఏమని మొరపెట్టాడు? ఏమని వేడుకున్నాడు? ఆయన మనసులో ఒక ఆలోచన కలిగిందేమో, అగ్నిని ఎవరు ఆర్పేస్తారు? నీళ్ళు ఆర్పేయగలిగినటువంటి శక్తి ఉంది. కానీ మన ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని నీళ్లను ఆర్పివేసేటట్లుగా ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యాలను ఏలియా ద్వారాగా దేవుడు చేయించుకున్నాడు. ప్రకృతికి సంబంధించిన కార్యాలు ఏమై ఉన్నాయి? అగ్నిని నీళ్లు ఆరిపోయేటట్లుగా చేస్తాయి. కానీ ఏలియా ప్రార్థన చేస్తే నీళ్ళే అగ్ని ద్వారాగా ఆరిపోతాయి. ప్రకృతికి విరుద్ధమైన కార్యం. అట్లాంటి ఏలియా ప్రాణభయంతో ఒంటరి వాడై ఆకాశము నుండి కేకలు వేయటం ప్రారంభించాడు. ఆ చెట్టు క్రింద నుండి వేడుకోవటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు తనకు అప్పములను పెట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నీవు శక్తిని పుంజుకో, నీవు శారీరకముగా శక్తితో నింపబడు, ఆత్మీయముగా 40 దినాలు ఒక్క పూట ఆహారం తీసుకొని ఆత్మీయముగా 40 దినాలు దేవుని బలము చేత నడిపించినట్లుగా ఈరోజు ఈ వాక్యం ద్వారాగా ఈ సంవత్సరానికి సరిపడినట్లుగా దేవుడు నీ పాదములను, నీ హృదయాన్ని, నీ శరీరమును బలముతోనూ ఆరోగ్యముతోనూ నింపునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు చెప్పాను, చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మా మోకాళ్ళి ప్రవళిక మోకరించి, మనం కూడా ప్రవళికతో పిలుద్దాంలే. మోకరించమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి మా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఆరాధన ఆశీర్వాదకరముగా జరిగించారు, దీవెనకరముగా జరిగించారయ్యా. నిశ్చయముగా ప్రభువా అయ్యా, నీ సన్నిధిలోనైనా అయ్యా 3 విషయాలు మీరు మాకు తెలియచేశారు. అందును బట్టి మిమ్మలను హృదయపూర్వకముగా స్తుతిస్తూ ఉన్నాము దేవా. ఏది ఏమైనానో ఇశ్రాయేలు దేవునిగా మా మధ్యలో మీరుండి అయ్యా నీ వాక్యము ద్వారాగా మమ్మల్ని బలపరిచారు. ఇంకా అనేకులు రాలేనటువంటి పరిస్థితి మధ్యలో ఉండగా వారిని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన మీరే ప్రభువా రేపు సభలో పాలు పంపులు పొంది మీ నామాన్ని మహిమపరిచేటట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, నిశ్చయముగా 3 ఆశీర్వాదాలు మా జీవితాలలో మేమందరం కూడా పొందుకునేటట్లుగా చెయ్యమని వేడుకుంటూ కోరుకుంటూ, రేపు జరగవలసినటువంటి సభ కూడా ఘనముగా మర్యాదగా క్రమముగా మీరు జరిగించి ఈ సభ ద్వారాగా ఈ సంఘము ఉజ్జీవించబడునుగాక, ఈ సంఘములో సంఖ్య పెరుగునుగాక. మన పాత విశ్వాసులు క్రొత్త వారందరూ కూడా ఏకమై ఈ స్థలములో దేవుని నామాన్ని మహిమపరచబడుదురుగాక, మహిమపరచుదురుగాక. నిశ్చయముగా రేపు జరగనై ఉన్న సభ అవసరాలు అక్కరలు అన్నీ ఆయన నామ మహిమైశ్వర్యములు తీర్చబడునుగాక. ఏదేమైనానో నాయన అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా సమస్తము జరిగించి నీవే మహిమను పొందమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన సమాధానము సదాకాలము మనమందరం పొందుకుని ఆయన రాకడకు సిద్ధపడే వరకు కూడా ఆయనే మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు సాయంత్రం